ఒక ప్రశ్న, మీ జీవితంలో ఎప్పుడైనా అలా మాట్లాడి ఉండకపోయి ఉంటే బాగుండేది అని బాధపడ్డారా? సో ఒక్క మాట సంవత్సరాల స్నేహాన్ని ముగించగలదు, ఒక్క మాట ఉద్యోగాన్ని పోగొట్టగలదు, ఒక్క మాట కుటుంబాన్ని విడగొట్టగలదు, అదే ఒక్క మంచి మాట ఎవరి జీవితాన్ని అయినా మార్చగలదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్పారు, కత్తితో చేసిన గాయం మానిపోతుంది, కానీ మాటతో చేసిన గాయం మాత్రం చాలా కాలం ఉండిపోతుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఎందుకు మీ మాటే మీ జీవితాన్ని నిర్ణయిస్తుందనే టాపిక్. సో ఈ మాటకు ఎందుకు అంత శక్తి ఉంది? మనిషికి ఉన్న గొప్ప వరం మాట్లాడే శక్తి, కానీ అదే అతని పెద్ద బలహీనత కూడా కావచ్చు. ప్రజలు మీ రూపాన్ని కొన్ని నిమిషాలు మాత్రమే గుర్తుంచుకుంటారు, మీ డబ్బును కొంతకాలం వరకు గుర్తుంచుకుంటారు, కానీ మీరు వాళ్ళతో మాట్లాడిన విధానం చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది. మీరు ఒకరిని గౌరవంగా పలకరిస్తే వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు, మీరు అవమానిస్తే అది చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు. సో ఒక్క మాట జీవితాన్ని ఎలా మారుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఉద్యోగులు ఒకే పని చేశారు, బాస్ ఒక తప్పు చూపించాడు. మొదటి వ్యక్తి అన్నాడు మీకేం తెలియదు సార్ అని, అదే రెండో వ్యక్తి అన్నాడు థ్యాంక్ యూ సార్ ఇంకా బాగా చేస్తా అని. పని ఇద్దరిది ఒకటే, కానీ ఒక్క మాట వల్ల ఒకరికి అవకాశం వచ్చింది, ఒకరికి అవకాశం పోయింది. జీవితంలో చాలాసార్లు మన ప్రతిభ కంటే మన మాటలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని గుర్తించండి. ఇక్కడ ఎక్కువ మంది చేసే 5 తప్పులు ఏంటో చూద్దాం. మొదటిది, కోపంతో మాట్లాడడం. కోపం ఉండేది 5 నిమిషాలే, కానీ దానివల్ల కలిగే నష్టం 5 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. రెండవది, ఆలోచించకుండా మాట్లాడడం. మనసులో వచ్చిన ప్రతిదీ నోటి నుండి రావాల్సిన అవసరం లేదు. మూడవది, అందరి ముందు అవమానించడం. విమర్శ చేయొచ్చు కానీ అవమానించకూడదు. నాలుగవది, వెనకాల మాట్లాడడం. ఇతరుల గురించి మాట్లాడే వ్యక్తి రేపు మీ గురించి కూడా మాట్లాడతాడు. అందుకే గాసిప్ మీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది. గాసిప్స్కి దూరంగా ఉండండి. ఐదవది, ఎక్కువగా మాట్లాడడం. తెలివైన వారు ప్రతి విషయంపై మాట్లాడరు, ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకుంటారు. అయితే మాట్లాడే ముందు ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి. మొదటిది, ఇది నిజమా? రెండవది, ఇది అవసరమా? మూడవది, ఇది గౌరవంగా ఉంటుందా? ఈ 3 ప్రశ్నలకు గనక మీ దగ్గర సమాధానం అవును అయితే మాట్లాడండి, లేకపోతే మౌనంగా ఉండడమే మంచిది. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా గొప్ప సమాధానమే. గుర్తుంచుకోండి, మీ వ్యక్తిత్వం మీ మాటల్లో కనిపిస్తుంది, మీ విలువ మీ మాటల్లో వినిపిస్తుంది, మీ భవిష్యత్తు మీ మాటలతో నిర్మించబడుతుంది. అందుకే నోరు జాగ్రత్త, ఎందుకంటే మీ మాటే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనల్ ఎథిక్స్ అండ్ లైఫ్ లెసన్స్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కామెంట్స్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ జీవితాన్ని మార్చిన ఆ ఒక్క మాట ఏంటిది? సో మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.